Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. So ee roj video lo nenu cheppe topic entante previous questions which are asked in the 2011 DAO paper. DAO అనేది మనకి 2011 లో జరిగింది ప్రీవియస్ గా నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 2009 లోనే జరుగుతుంది. సో ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ విజయలక్ష్మి గారు ఆవిడ ఏం చెప్పారంటే కామెంట్ రూపంలో చెప్పింది, సార్ ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ 2 అనేది డిస్కస్ చేయండి అని చెప్పారు. సో అందువల్ల మనం వీలైతే ఈ వీడియోలో చెప్తాను, మరి ఎక్కువ టైం తీసుకుంటే నేను 2 వీడియోస్లో మీకు సాల్వ్ చేసి పేపర్ 2 అంతా చెప్తాను. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఇట్ ఈస్ పేపర్ 2 ఆఫ్ 2011 DAO పేపర్. అంటే పేపర్ 2లో మీకు ఏముంటుంది, అర్థమెటిక్, ఆల్జీబ్రా, నెక్స్ట్ స్టాటిస్టిక్స్, సెట్స్ అండ్ రిలేషన్స్ ఇవన్నీ ఉంటుంది. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ అన్నీ నేను చెప్తాను, కానీ మీకు ఎగ్జామ్లో ఎంత షార్ట్ వేలో చేయొచ్చు ఆ విధంగా నేను చెప్తాను. అంటే మీకు ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంది అనేది, అంతేగాని ప్రతి క్వశ్చన్ని ఇన్ డీటెయిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకేనా? సో మీకు ఆల్రెడీ కొంత ఐడియా ఉంది, ఆ ఐడియాని నేను ఎగ్జామ్లో మీరు ఇంకా ఫాస్ట్గా ఎలా చేయాలి, ఎలా చేస్తే కొంచెం తక్కువ టైంలో చేయొచ్చు అనేది మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే? సో ఫస్ట్ స్టార్ట్ అవర్ వీడియో. ద ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎ నెంబర్ ఎక్సీడ్స్ 25% ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఎప్పుడైనా మీకు పర్సెంటేజెస్ కనుక ఇస్తే ఫస్ట్ ట్రై టు రైట్ ఇన్ ద రేషియో. 25% అంటే ఎంత, 25/100 అంటే 1/4. ఓకే, ఇలా రేషియోలో రాసుకోండి. ఇప్పుడు ఇఫ్ ఎ నెంబర్ ఎక్సీడ్స్ 25% ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంటే 4, విచ్ ఎక్సీడ్స్ అంటే 4 కనుక తీసుకుంటే నెంబరు, దానికి 25% అంటే ఎంత అవుతుంది, 1. విచ్ ఎక్సీడ్స్ హౌ మచ్, 3 పార్ట్స్ అంతేనా. 1 పార్ట్ నుంచి ఎంత ఉంది, 3 పార్ట్స్. 3 parts is given as of itself by 48. 3 parts 48 ఇచ్చాడు. దెన్ ద నెంబర్ ఈజ్ 4 parts మీరు ఫైండ్ అవుట్ చేయాలి. 3 parts 48 అంటే 1 part ఎంత అవుతుంది, 16. సో 4 parts ఎంత అవుతుంది, 16 into 4 దట్ ఈస్ 64 ఈజ్ ద నెంబర్. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్, ఎ మ్యాన్ సెల్స్ 5 balloons ఫర్ ఎ రూపీ గెయినింగ్ దేర్ బై 20%. 20% గెయిన్ అంటే ఏంటి, ఇఫ్ సిపి ఈజ్ 100 దెన్ 20% అవుతుంది కాబట్టి ఎస్పీ అవుతుంది, ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 120 అవుతుంది. అంతేనా? ఎప్పుడైనా మీకు గెయిన్ పర్సెంటేజ్ 20% ఇచ్చేటప్పుడు రైట్ డౌన్ డైరెక్ట్లీ ప్రాఫిట్ పర్సెంట్. సపోజ్ గెయిన్ పర్సెంటేజ్ 20% ఇచ్చాడు కాబట్టి ఎస్బీ బై సిపి ఏమవుతుంది, 120/100 అంటే 6/5. ఓకే, సపోజ్ లాస్ట్ పర్సెంట్ 20 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎస్పీ బై సిపి ఏమవుతుంది, 80/100 అంటే సిపి 100 తీసుకుంటున్నారు, లాస్ట్ 20 కాబట్టి 80/100. ఇలా ఫాస్ట్గా రాసుకుంటారు రేషియో, ఇట్ ఈస్ బెటర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయడు, ఎస్పీ బై సిపి ఈక్వల్ టు 6/5 వచ్చింది. ఓకేనా? కానీ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఏ మ్యాన్ సెల్స్ 5 balloons ఫర్ ఏ రూపీ. రూపాయికి 5 బెలూన్లు అమ్ముతున్నాడు అంటే ఒక బెలూన్ ఎంత అవుతున్నప్పుడు 1/5 అంటే ఎస్పీ ఈజ్ 1/5 అండ్ సిపి యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సిపి. ఓకే, 6/5. సో 5 క్యాన్సిల్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సిపి, 1/6 అంటే 1/6 ఆఫ్ ఏ రూపీ. సో రూపాయికి ఎన్ని అమ్మొచ్చప్పుడు, ఎన్ని కొనొచ్చు, 6 కొంటాడు. అందుకని ఆప్షన్ ఎంత అవుతుంది, సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 tables ఈజ్ ఈక్వల్ టు 15 tables. ఎప్పుడైనా ఇలాంటి ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ ఆఫ్ సమ్ టేబుల్స్ ఆర్ సమ్ థింగ్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 tables సంథింగ్, ఎన్నో టేబుల్స్ ఇచ్చినప్పుడు వాడు లాస్ట్ పర్సెంటేజ్ అడిగాడు అనుకోండి. ఓకే, ఈ రెండిట్లో ఏదైతే పెద్ద వాల్యూ ఉందో అది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకేనా? కన్ఫామ్ కావాలంటే చూసుకోండి. సపోజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చాడు అనుకోండి, ఈ రెండిట్లో ఈ 2 నెంబర్స్లో ఏది పెద్ద నెంబర్ ఉందో అది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట. ఓకేనా? అది గుర్తుంచుకోండి చాలు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ లాస్ట్ పర్సెంటేజ్ అడిగాడు కాబట్టి ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఏముంది, 20, అది కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ హౌ మచ్, 20, అండ్ ఏదైతే చిన్నది ఉంటుందో అది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, అది ఎంత, 15. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది లాస్ట్ పర్సెంట్. ఎంత లాస్, 5/20 దట్ ఈస్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 25 is 100, so 5 into 5, 25% is the answer. Okay, so that's why third option is the correct one. Next, time and work. A works twice as fast as B. If B can complete a piece of work independently in 12 days, then the number of days in which A and B together the work. సో ఇలాంటివన్నీ నేను ఎల్సిఎం మెథడ్లో మీకు చెప్తాను. ఆల్రెడీ చాలామందికి ఎల్సిఎం మెథడ్ ఐడియా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అంటే వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ, A is to B is 2:1 అంటే B కన్నా
బి గనక రోజుకి 1 యూనిట్ కనుక చేస్తే ఏ అనేవాడు ఎన్ని యూనిట్లు చేస్తాడు? 2 యూనిట్స్ చేసేస్తాడు అనమాట. అందుకని ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు? ఇఫ్ బి కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇండిపెండెంట్లీ ఇన్ 12 డేస్, రోజుకి 1 యూనిట్ చేసినప్పుడు బి 12 డేస్లో ఎంత చేస్తుంది? 12 యూనిట్స్ చేస్తుంది. దట్ ఈస్ ద టోటల్ వర్క్ అనమాట. కానీ వీడు రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు? ఏ అనేవాడు 2 యూనిట్స్ చేస్తాడు, బి అనేవాడు 1 యూనిట్ చేస్తాడు. సో ఇద్దరు కలిపి ఎన్ని యూనిట్స్ చేస్తారు? 3 యూనిట్స్. సో టోటల్ వర్క్ బై 3 యూనిట్స్ అంటే 3 1s 3 4. సో 4 డేస్లో వాళ్ళు కంప్లీట్ చేసేస్తారు. సో దట్ ఈస్ ద 4th వన్. నెక్స్ట్ 2 పైప్స్. సో మీకు పైప్స్ అండ్ సిస్టమ్స్ కానీ టైమ్ అండ్ వర్క్ వచ్చినప్పుడు కూడా ఎల్సిఎం మెథడ్ చేయడానికి చూడండి. ఓకేనా? ఎవరికైనా ఎల్సిఎం మెథడ్ రాకపోతే నేను చెప్పేటప్పుడు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 2 pipes A and B fill a tank independently in 10 hours and 15 hours respectively. Then both the pipes can fill it in how many hours? సో ఏం లేదు, 10కి 15కి ఎల్సిఎం తీసుకోండి. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 10 15? 30. సో ఇట్ ఈస్ ద టోటల్ కెపాసిటీ ఆఫ్ ది ట్యాంక్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏ అనేవాడు 10 hours తీసుకుంటున్నాడు, మొత్తం 30 లీటర్స్ కాబట్టి ఒక గంటలో ఎన్ని చేస్తాడు? 3 లీటర్స్ అనేది నింపుతాడు. బి అనేవాడు టోటల్గా 15 hours తీసుకుంటున్నాడు, అంటే 30 లీటర్లు నింపడానికి 15 hours తీసుకుంటాడు, అంటే గంటకి ఎన్ని నింపుతాడు? 2 నింపుతాడు. ఓకేనా? 2 లీటర్లు నింపుతాడు, అంతే కదా. సో ఈడి గంటకేమో 3 లీటర్లు నింపుతాడు, ఈడేమో 2 లీటర్స్ నింపుతాడు. సో ఇద్దరు కలిపి ఎంత నింపుతారు గంటలోని? 5 లీటర్స్ నింపుతారు. టోటల్ కెపాసిటీ 30. సో వీళ్ళిద్దరు గంటలో 5 నింపుతారు. సో 5 1s 5 6. సో నెంబర్ ఆఫ్ అవర్స్ రిక్వైర్డ్ ఈజ్ 30/5, దట్ ఈజ్ 6 hours ఆర్ రిక్వైర్డ్. ఓకే, సో ఈ మెథడ్లో చేసుకోవడం బెటర్. నెక్స్ట్ x is equal to 2 plus root 3, then x square plus 1 by x square is equal to how much? ఆల్రెడీ మనం సర్డ్స్ అండ్ ఇన్సెట్స్లో చెప్పుకున్నాం. హియర్ వెన్ ఎవర్ x is equal to 2 plus root 3, 2 అంటే ఎంత? root 4 plus root 3. సో దీస్ 2 ఆర్ కన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్. ఎప్పుడైనా కన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ ఇలా ఉండేటప్పుడు x ఈక్వల్ టు 2 plus root 3 అయితే 1/x ఏమవుతుంది? 2 minus root 3 అవుతుంది. ఓకే, మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? x square plus 1/x square. ఇప్పుడు x తెలుసు, 1/x తెలుసు, x plus 1/x ఎంత అవుతుంది అప్పుడు? 2 plus root 3, 2 minus root 3 అంటే 2 క్యాన్సిల్ అయిపోయి 2 plus 2 4 వస్తుంది. నాకు x plus 1/x తెలుసు, x square plus 1/x square ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి? 4 square minus 2, దట్ ఈస్ 16 minus 2, 14 ఈజ్ ద ఆన్సర్, అంటే ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ A and B invest in a business in the ratio of 2:3. Okay, if 10% of the total profit goes to charity and A's share is 756 rupees, then total profit is. Okay, సో దీన్ని నేను కొంచెం ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది మీకు కూడా ఈజీగా ఉంటే అదే ఫాలో అవ్వండి, లేదంటే ఈ ఎక్స్లు వైలు అలా వేసుకొని చేస్తారు చాలామంది, అలాగైనా చేయండి, పర్వాలేదు. ఓకేనా? సో నార్మల్గా ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు 2:3 రేషియోలో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఇద్దరిది టైం పీరియడ్ సేమ్ కాబట్టి ప్రాఫిట్ రేషియో కూడా 2:3లోనే ఉంటుంది. ఓకేనా? సో అందువల్ల వీడిది కనుక 2x అయితే ఇది 3x అవుతుంది. అప్పుడు ఏ షేర్ ఎంత అవుతుంది? 2x/5x, 2x plus 3x. ఓకే, అంటే 2/5. దాంట్లో మళ్ళీ 10% చారిటీకి వెళ్ళిపోయింది కాబట్టి రిమైనింగ్ ఎంత? 90%, అంటే 2/5 ఆఫ్ 90% ఈజ్ ఈక్వల్ టు 76. ఇదో ఇక్కడ ఆల్రెడీ చేశారు వీళ్ళు ఎవరో. సో ఇలా చేసుకోవాలి, కానీ మనం అలా కాకుండా వేరేగా చెప్తాను రేషియోలో. ఓకే, 10% ఆఫ్ టోటల్ ప్రాఫిట్ అంటే 10%ని రేషియోలో రాస్తే ఏమవుతుంది? 1/10, అంతేనా? అంటే 10 పార్ట్స్లో 1 పార్ట్ అనేది దేనికి వెళ్ళిపోతుంది? చారిటీకి వెళ్ళిపోతుంది. అంటే ఇంకెంత ఉంటుంది? 9 పార్ట్స్ ఉంటుంది అని అర్థం. ఓకే, ఓకే. నెక్స్ట్ A and B ఇన్వెస్ట్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3. సో అంటే ప్రాఫిట్ ఎంత టోటల్? ఇక్కడ మీకు రావాల్సింది 3, అంతేనా? 2 రూపీస్ వాడికి వెళ్తుంది, 2 పార్ట్స్ వాడికి వెళ్తుంది, 3 పార్ట్స్ వీడికి వెళ్తుంది. కానీ ఇక్కడ ఎంత మనకి ప్రాఫిట్ వచ్చింది? ఇక్కడ 10 పార్ట్స్ వచ్చింది. సో ఇక్కడ 2 + 3 5 కాబట్టి దీన్ని కనుక 2తో మల్టిప్లై చేస్తే 4:6 వస్తుంది. అంటే 4 పార్ట్స్ ఎవరికి వెళ్తుంది? ఏకి వెళ్తుంది. ఏంటిది? బీకి ఎంత వెళ్తుంది? 6 పార్ట్స్ వెళ్ళిపోతుంది. ఓకేనా? కానీ మనకి ఇక్కడ ఎంత ఉంది? ఇంకా 9, ఆల్రెడీ 1 పార్ట్ వెళ్ళిపోయింది. ఓకేనా? 1 పార్ట్ ఎవరికి వెళ్ళిపోయింది? చారిటీకి వెళ్ళిపోయింది. సో ఆ 1 పార్ట్ కూడా ఎలా వెళ్తుంది ఇక్కడ మనకి? అది మీకు తెలియాలి. సో 1 పార్ట్ గోస్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3.
అంటే ఈ వన్ పార్ట్లో టూ అంటే ఈ వన్ పార్ట్ని కనుక అంటే వన్ పార్ట్ని 2:3లో కనుక మీరు డివైడ్ చేస్తే ఓకే 2:3లో కనుక డివైడ్ చేస్తే ఎంత అవుతుంది ఇప్పుడు 2/5 ఇది 3/5 అవుతుంది అంతేనా. అంటే ఈ 4 పార్ట్స్ ప్రాఫిట్లో ఏకి 2/5 పార్ట్ వెళ్ళిపోతుంది చారిటీకి. బీ వాడికి ₹6 రావాలి, అంటే 6 పార్ట్స్ రావాలి, కానీ 3/5 ఆడి తరపు నుంచి చారిటీకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏకి రావాల్సిన ₹4 అంటే 4 పార్ట్స్లో 2/5 చారిటీకి వెళ్ళిపోయింది కాబట్టి వాడికి రిమైనింగ్ ఎంత 4 పార్ట్స్ మైనస్ 2/5 పార్ట్స్. ఓకే ఇది ఎంత ఇచ్చాడు 756 ఇచ్చాడు. ఓకే ఇప్పుడు చూడండి 4 మైనస్ 2/5 అంటే 20 18/5 అంతేనా. 18/5 పార్ట్స్ ఈక్వల్ టు 756. 18తో చూడండి 18 4 72 18 ఓకే అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది, ఈ 5 ఇటు వెళ్తే 5 10 5 4 20 210 అవుతుంది. ఏంటి 1 పార్ట్ 210 రూపీస్ అయింది, కానీ టోటల్ ప్రాఫిట్ ఎంత 10 పార్ట్స్. 10 పార్ట్స్ ఎంత అవుతుంది 2100 అవుతుంది. సో ఇక్కడ మీకు అర్థం అవడానికి కొంచెం టైం పట్టచ్చు, కానీ దీన్ని కొంచెం ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే అంటే ఈ మెథడ్లో రేషియో మెథడ్లో కనుక ప్రాక్టీస్ చేస్తే కన్ఫామ్గా మీకు మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్ కానీ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కానీ అవి కూడా ఫాస్ట్గా చేయొచ్చు. లేదు సార్ మాకు ఆల్రెడీ ఆ 2xలు 5xలే మాకు వచ్చు అంటే ఆ విధంగానే చేయండి. ఓకే అండ్ నెక్స్ట్ 8th one, it is also very important. X is equal to 6 into 8 plus 2 root 7 whole power minus 1/2. It is minus 1/2. Then the value of x square plus 2x plus 1. X square plus 2x plus 1 అంటే ఏంటి x plus 1 whole square. ఓకే x plus 1 whole square అంటే కన్ఫామ్గా మీకు వచ్చిన వాల్యూ ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్, అంటే ఒక స్క్వేర్ నెంబర్ అవ్వాలి నార్మల్గా. ఓకే అంతేగాని స్క్వేర్ రూట్ అవ్వదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ వచ్చిన వాల్యూని స్క్వేర్ చేస్తున్నారు కదా, అందువల్ల 2 root 7 అవ్వదు, root 7 అవ్వదు, 1/√7 అవ్వదు. ఆల్రెడీ రూట్లో లేనిది 7. సో కన్ఫామ్గా ఆన్సర్ 7 అయిపోతుంది వితౌట్ సొల్యూషన్, అంటే సాల్వ్ చేయకుండా మీరు పెట్టేయచ్చు. కానీ చాలామందికి కొంత భయం ఉంటుంది, ఆ భయం వల్ల ఏంటి చేస్తారు, మనం చేద్దాం పర్లేదు. సో దీన్ని ఏం రాయొచ్చు x is equal to 6 minus 1/2 కాబట్టి కిందన వస్తుంది 8 plus 2 root 7. మనం ఆల్రెడీ సర్డ్స్ అండ్ ఇన్సెస్లో చెప్పాం హౌ టు ఫైండ్ అవుట్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ సర్డ్. సో x is equal to దీన్ని ఎట్లా రాయొచ్చు స్క్వేర్ రూట్ ఆఫ్ 8 plus 2 root 7ని √7 plus 1గా రాయొచ్చు, √7 plus 1 whole square. సో స్క్వేర్ రూట్ టు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుంది +1 వస్తుంది. ఓకే సో ఇప్పుడు చూడండి x is equal to 6/√7 plus 1. ఇప్పుడు ఈ రూట్ రేషనలైజ్ చేయండి. x plus 1 కదా మనకు కావాల్సిందే. ఓకే పర్లేదు. ఇప్పుడు మీరు రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది √7 - 1, ఇది √7 - 1. ఓకే సో √7 + 1 ఇంటూ √7 - 1 ఏమవుతుంది 6. సో 6 క్యాన్సిల్. సో x is equal to how much √7 - 1. ఈ -1 ఇటు పంపిస్తే ఏమవుతుంది x + 1 ఈక్వల్ టు √7. సో x + 1 హోల్ స్క్వేర్ ఏమవుతుంది √7 హోల్ స్క్వేర్, దట్ ఈస్ 7. సో అందువల్ల ఆన్సర్ అనేది 7 వస్తుంది. ఓకే కానీ మనకి ఎగ్జామ్లో ఫాస్ట్నెస్ కావాలి, ఆప్షన్ నుంచి ఎలిమినేషన్ తెలియాలి. సో అందువల్ల మీకు డైరెక్ట్గా 4th ఆప్షన్ పెట్టే టెక్నిక్ అనేది తెలియాలి. అది మీకు ఎప్పుడైతే మీకు క్వశ్చన్ చూడగానే మీకు వెంటనే ఆప్షన్స్ని చూసి ఏది ఎలిమినేట్ చేయాలో అది ఎలిమినేట్ చేయడం నేర్చుకోండి. అంతేగాని ఇది మనకు తెలుసు హోల్ స్క్వేర్ చేయాలి అదంతా చేయొచ్చు, అది నార్మల్ పీపుల్ ఎవరైనా చేస్తారు. మీరు ఇంకొంచెం సెకండ్స్లో చేయాలంటే యూ హ్యావ్ టు ఎలిమినేట్ త్రూ ఆప్షన్స్ ఆల్సో. ఓకే ఆప్షన్ నుంచి ఎలిమినేట్ చేయడం కూడా నేర్చుకోండి. ఓకే నెక్స్ట్ 9th one, x is equal to 1/√18 + 4 and y equal to given and then x + y. ఏం లేదు x + y అంటే రెండు యాడ్ చేసేయండి. సో రెండింటికి ఉన్న ఎల్సిఎం ఏమవుతుంది √18 + 4 ఇంటూ √18 - 4 అంటే a² - b². 18 - 16 దట్ ఈస్ 2. అండ్ పైన మనకి ఇక్కడ ఎంత వస్తుంది √18 - 4 అండ్ ఇక్కడ √18 + 4. సో 4 క్యాన్సిల్. 2√18/2 అంటే √18. సో దట్ ఈస్ 4th ఆప్షన్. సింపుల్. నెక్స్ట్ a man spent 3/8 part of his money at one shop and 4/5 part of the remainder at another. Finally he was left with 4/45 rupees. How much he had initially. సో ఇలాంటి కాన్సెప్ట్ వచ్చేటప్పుడు చాలామంది ఇదిగో ఇక్కడ ఆల్రెడీ అతను చేశారు ఎక్స్లు వేస్తారు. ఓకే మనం ఎక్స్లు ఏం వాడద్దు. ఎలా చేద్దామంటే
ఇక్కడ 3/8 కదా, ఇక్కడ 4/5 కదా. సో ఈ రెండుకి ఎల్సిఎం తీసుకోండి, 8కి 5కి ఎల్సిఎం 40, అంతేనా. సో 40 ఈజ్ ద మనీ ఇనీషియలీ హీ వాజ్ హ్యావింగ్. స్టార్టింగ్ అడిగి 40 రూపీస్ ఉందనుకుందాం. ఓకే, నా ఇప్పుడు క్వశ్చన్ చదవండి. ఏ మ్యాన్ స్పెండ్ 3/8 పార్ట్ ఆఫ్ హిస్ మనీ. ఈ 40లోని 3/8 ఆఫ్ 40 అంటే 3/8 ఆఫ్ 40 మల్టిప్లై చేస్తే వస్తుంది 8/1 అంటే 15 రూపాయలు ఏం చేశాడు, షాప్ మీద స్పెండ్ చేసేసాడు. 15 రూపాయలు స్పెండ్ చేసేస్తే ఇంకెంత ఉంటుంది, 40 - 15 అంటే 25 రూపీస్ ఉంటుంది. ఓకే, ఈ 25 రూపీస్లో 4/5 అంటే 5 5s అంటే 20 రూపీస్ ఏం చేశాడు, ఇంకో షాప్ దగ్గర ఖర్చు చేశాడు. సో 25 రూపీస్లో 20 రూపీస్ ఖర్చు చేసేస్తే ఇంకెంత ఉంటుంది, 5 రూపీస్ ఉంటుంది. ఈ 5 పార్ట్స్ ఈజ్ గివెన్ యాజ్ హౌ మచ్, 45 రూపీస్. సో 1 పార్ట్ ఎంత అవుతుంది, 9 రూపీస్ అవుతుంది, అంతేనా. సో కానీ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, హౌ మచ్ ఈ హ్యాడ్ ఈ ఇనీషియల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 40 పార్ట్స్ ఉన్నాయి. 1 పార్ట్ 9 రూపీస్ అన్నట్టు 40 పార్ట్స్ ఎంత అవుతుంది, 40 × 9 360 రూపీస్. అందువల్ల సెకండ్ ఆప్షన్. ఓకే, సో పార్ట్స్గా చూసుకుంటే చాలా చాలా ఈజీగా మీరు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, ఏ బాయ్ గోస్ టు స్కూల్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 2 అండ్ రిటర్న్ టు హిస్ విలేజ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 1. If he takes 4.5 hours in all, the distance between the village and the school. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒక స్కూల్ నుంచి విలేజ్కి, ఓకే ఇది స్కూల్ ఇది విలేజ్, స్పీడ్ ఆఫ్ 2, ఫస్ట్ ఏమో 2 km/h వెళ్ళేటప్పుడు, అండ్ రిటర్న్స్ ఓకే గోస్ టు స్కూల్కి 2తో వెళ్ళాడు, మళ్ళీ రిటర్న్ విత్ 1. ఇఫ్ ఈ టేక్స్ టోటల్ 4.5 hours ఇన్ ఆల్, టోటల్గా ఇటు వెళ్ళి అటు రావడానికి 4.5 hours తీసుకున్నాడు. దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద విలేజ్ అండ్ ద స్కూల్. సో నార్మల్గా అయితే ఎలా చేస్తాం, టోటల్ టైం నార్మల్గా టీ ఫార్ములా ఏంటి, V = D/T కాబట్టి T = D/V. సో స్టార్టింగ్ T1 టైం తీసుకుంటే, ఇది T2 టైం తీసుకుంటే, T1 + T2 = హౌ మచ్, D/V, సారీ టోటల్ టైం T. ఓకే, T1 అంటే D1/V. ఫస్ట్ D వెలాసిటీ అంతా 2, నెక్స్ట్ D సేమ్ డిస్టెన్స్ కాబట్టి D వెలాసిటీ 1 = టోటల్ టైం ఎంత తీసుకున్నాడు, 4.5 అంటే 9/2 hours. ఓకే, సో ఇక D/2 + D అంటే 3/2, D = 9/2. సో 2 క్యాన్సిల్, D = 3. సో D ఎంత వచ్చింది, 3 kilometers. సో ఫోర్త్ ఆప్షన్. సో ఇది నార్మల్గా చేసుకునే ప్రొసీజరే. ఓకే, సో అలా కాదు అంటే వేరేలా చేయొచ్చు. ఓకే, ఎలా చేయొచ్చో చెప్తాను చూడండి. సో ఇన్ జనరల్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వెలాసిటీ, V = D/T, అంతేనా. వెన్ అవర్ డిస్టెన్స్ ఇస్ సేమ్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ V అండ్ T, V ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు T, అంతేనా. ఇప్పుడు మీరు విలేజ్ నుంచి స్కూల్కి వెళ్ళడానికి ఎంత డిస్టెన్స్ ఉందో వచ్చేటప్పుడు కూడా అంతే డిస్టెన్స్ కదా, అంటే రెండు కేసెస్లోని డిస్టెన్స్ అనేది సేమ్. సో వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు T. ఓకే, సో స్టార్టింగ్ ఇనీషియల్గా ముందు ఎంత, 2 km/h వెళ్ళేటప్పుడు, ఎస్, వచ్చేటప్పుడు 1 km/h. అంటే వాట్ ఈస్ ద వెలాసిటీ రేషియో, 2:1. సో వాట్ ఈస్ ద టైమ్స్ రేషియో, 1:2, అంతేనా. అంటే ముందు కనుక 1 పార్ట్ తీసుకుంటే నెక్స్ట్ ఎంత అవుతుంది, 2 parts పడుతుంది. కానీ రెండు కలిపితే ఎంత, 3 parts. ఈ 3 parts కలిపితే ఎంత ఇచ్చాడు, 4.5 hours అంటే 9/2 ఇచ్చాడు, అంతేనా. సో 3 parts ఈజ్ 9/2 మీన్స్ 3 1s 3 3s. సో 1 part = హౌ మచ్, 3/2 hours. అంటే ఫస్ట్ వెళ్ళడానికి ఎంత పట్టింది, 3/2 hours పట్టింది. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, డిస్టెన్స్ ఈక్వల్ టు హౌ మచ్, వెలాసిటీ ఇంటూ టైం. ఎస్, సో ఫస్ట్ కేస్ తీసుకోవచ్చు, సెకండ్ కేస్ తీసుకోవచ్చు. ఫస్ట్ కేసులో ఏమవుతుంది, వెలాసిటీ ఈజ్ 2 and distance is 3/2. So velocity into time gives you distance. So 2 × 3/2, how much, 2 cancel, 3 kilometers. So ఈ మెథడ్ కూడా మంచిదే, ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, what least number must be added to 18101 to get a number exactly divisible by 2 or divisible by 17. సో ఇది చాలా ఈజీ, దాన్ని నేను అంత కష్టపడక్కర్లేదు. ఎస్, ఏముంది, 17తో డివైడ్ చేయండి. 1801 by 17, 17 1s 101 ఉంది. ఎస్, 101 అంటే 17 6 102 రావాలి, అంటే ఇక్కడ 2 ఉంటే సరిపోతుంది, అంటే 1 యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్,
49 into 7 power x is equal to 343 power x minus 2, then the value of x. ఆల్రెడీ మనం పవర్స్ అండ్ ఇండిసెస్లో చెప్పుకున్నాం, ఎక్స్ పవర్ ఎం ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ దెన్ ఎం ఈక్వల్ టు ఎన్. ఆ కాన్సెప్ట్ అప్లై చేస్తాం. 49 అంటే 7 స్క్వేర్, 7 స్క్వేర్ ఇంటూ 7 పవర్ ఎక్స్, 343 అంటే 7 క్యూబ్ whole power x minus 2. Bases are same, so power should be added. So x plus 2 equal to 3 into x minus 2. అంతేనా, x power m whole power mn equal to x power mn. సో ఆల్రెడీ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ డైరెక్ట్గా ఈక్వల్ చేస్తాం. x plus 2 equal to 3x minus 6. సో 3x minus x 2x equal to 8 అంటే x is equal to ఎంత అవుతుంది, 4. ఓకే, సో చాలామంది ఏం చేస్తారంటే ఈ ప్రొసీజర్ చేస్తారు, క్వశ్చన్ ఫుల్గా చదవరు. ఇలా ఇవ్వగానే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అనుకొని ఎక్స్ చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ ఓకే, ఈసారికి ఎక్స్ అడిగాడు. ఒక్కొక్కసారి ఏమంటాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటాడు. మనం చదవం కదా ఫుల్గా, ఎక్స్ అనుకొని ఫస్ట్ ఆప్షన్ ఎక్కడో 4 ఉంటుంది పెట్టేస్తాం, కానీ ఎక్స్ స్క్వేర్ అని 4 స్క్వేర్ అంటే 16. సో కంగారు పడొద్దు, ఓకేనా, ఒకసారి చూసుకోండి క్వశ్చన్ ఫుల్గా. ఓకే, నెక్స్ట్, ఏ రేషనల్ నెంబర్ ఈక్వలెంట్ టు -42/30 with the denominator 35. అంటే -42/30కి ఓకే ఇంకొకటి ఉంది, ఒక రేషనల్ నెంబరు, ఈ రెండు ఈక్వల్ అనమాట. డినామినేటర్ ఇచ్చాడు 35, ఇది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఏముంది ఇది, చాలా ఈజీ. ఏముంది, 6 7 6 5 5. ఓకే, మీరు ఏం చేయాలంటే డినామినేటర్ ఖచ్చితంగా 35 ఉండాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత, -42/30 అంటే -7/5. ఓకే, కన్ఫామ్గా డినామినేటర్ ఎంత ఉండాలి, 35. సో 5కి ఎంతతో 35 రావాలంటే ఎంతో మల్టిప్లై చేయాలి, 7తో మల్టిప్లై చేయాలి. సో 7తో మల్టిప్లై చేయండి, -49/35. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్, ద రిమైండర్ వెన్ 2 power 240 ఈజ్ డివైడెడ్ బై 3. ఇవి చాలా ఇంపార్టెంట్. 2 power 240 ఈజ్ డివైడెడ్ బై 3. ఇప్పుడు 2ని కనుక 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత, -1, అంతేనా. సో -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 240 అంటే ఈవెన్ పవర్ కాబట్టి 1, ఆన్సర్ 1, అంతే. ఓకే, నెక్స్ట్, ఇఫ్ a ఈక్వల్ టు 0 -1 1 0 దెన్ a పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు. మ్యాట్రిసెస్ కనుక మీకు అందరికీ ఐడియా ఉంటే సరిపోతుంది, ఏం లేదు. ఫస్ట్ a పవర్ 6కి a స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ a స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ a పవర్ 4, a పవర్ 4 ఇంటూ a స్క్వేర్ a పవర్ 6 అలా చేయొచ్చు. లేకపోతే a స్క్వేర్ ఇంటూ a చేసి a క్యూబ్ చేసి ఏదైనా చేయొచ్చు, ఓకేనా. ఫస్ట్ a స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. a స్క్వేర్ ఎంత వస్తుంది, 0 -1 1 0 0 -1 1 0. ఓకే, సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ 0 ఇంటూ 0 0 ప్లస్ -1 ఇంటూ 1 -1. నెక్స్ట్ 0 ఇంటూ -1 0 -1 ఇంటూ 0 0. నెక్స్ట్ 1 ఇంటూ 0 0 0 ఇంటూ 1 0, సో 0. 1 ఇంటూ -1 1 -1 ప్లస్ 0, సో -1. ఓకేనా, ఏ స్క్వేర్ ఎంత వచ్చింది, -1 0 0 -1. నెక్స్ట్ ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ క్యూబ్ ఏమవుతుంది, ఏ స్క్వేర్ని మళ్ళీ ఏతో చేయండి, లేకపోతే ఏ పవర్ 6కి ఏదైనా చేయొచ్చు. ఏ పవర్ 4 చేద్దాం అంటే సేమ్ -1 0 0 -1. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఏ పవర్ 4 -1 ఇంటూ -1 1 ప్లస్ 0 0. సో -1 ఇంటూ 0 0 ఇంటూ -1 0 0 1. సో 1 0 0 1కి మళ్ళీ -1 0 0 -1తో చేస్తే మీకు ఏ పవర్ 6 వస్తుంది, -1. సో ఏమొస్తుంది ఫైనల్గా, -1 0 0 -1 వస్తుంది. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ తెలిస్తే సరిపోతుంది, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్, 58% men like tea and 67% like coffee, then the percentage of men who like both tea and coffee. ఏముంది, సో సపోజ్ వెన్ డయాగ్రామ్. ఓకే, సో ఇఫ్ I suppose tea, it is coffee, ఇవి 50% 58 టోటల్ అండ్ దీస్ ఆర్ టోటల్ 67%. ఇప్పుడు ఏం చేస్తారు, దీనికి ఏం లేదు మనకి, మొత్తం 100 అనుకుందాం. ఓకే, n ఆఫ్ a ప్లస్ n ఆఫ్ b ఈక్వల్ టు n ఆఫ్ a యూనియన్ b ప్లస్ n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b. ఓకే, ఏం చేయాలి మీకు, హూ లైక్ బోత్ టీ అండ్ కాఫీ అంటే n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b ఫైండ్ అవుట్ చేయాలి. n ఆఫ్ a యూనియన్ b అనేది టోటల్ మొత్తం 100% తీసుకుందాం. ఓకే, 100% అంటే ఇది 100 అయితే ఇవి ఎంత అవుతుంది, టీ
58, వీళ్ళు ఎంత అవుతారు 67. 58 ప్లస్ 67 ఎంత 125. ఈ 100 ఇటు వచ్చేస్తే 125 మైనస్ 100 ఈక్వల్ టు n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b, దట్ ఈస్ 25. సో పర్సెంటేజ్లో ఫైండ్ అవుట్ చేయాలంటే 25/100 into 100, దట్ ఈస్ 25%. ఓకే, అంతే. నెక్స్ట్, ఇఫ్ a ఈజ్ గివెన్ యాజ్ set of x such that x square plus x minus 6 is equal to 0. x square plus x minus 6 equal to 0 అంటే what are the values of x? 3 minus 2, అంతేనా? minus 3 comma 2, minus 3 plus 2, yes, right. Next, x square minus 3x plus 2 అంటే what are the values of x here? b values ఏం వస్తాయి? So these are the values of a, okay, and values of b are minus 2 and minus 1, minus 1 and minus 2. సో ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి, రెండిట్లోని ఏ ఉన్నాయి ఇంటర్సెక్షన్. సో 1 minute, హియర్ minus 3 x square plus x minus 6, మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏం చెప్పుకున్నాం? సో 6కి ఫ్యాక్టర్స్ రాయాలి, ఓకే, -6కి ఫ్యాక్టర్స్ రాయాలి. అవి ఎలా రావాలి? రెండును మైనస్ ఆఫ్ ది సమ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే -1 రావాలి. సో 3 -3 2, అంతే కదా. సో ద ఫ్యాక్టర్స్ ఆర్ -3 and 2. నెక్స్ట్ ఇక్కడ 2కి 3లా రావాలంటే 2 1 అవుతాయి. సో 2 1 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ బి, ఇక్కడ ఎక్స్లోని. సో రెండిట్లోని ఇంటర్సెక్షన్ ఏముంది? 2 అనేది ఇంటర్సెక్షన్. సో ఆప్షన్ ఈజ్ 3. ఓకే, క్యాలిక్యులేషన్లో మిస్టేక్ చేసుకోవద్దు. ఓకే, నెక్స్ట్, సొల్యూషన్ సెట్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ x minus 1 less than 3. సో నార్మల్గా మాడ్ x లెస్ దాన్ ఏ అని ఇచ్చాడంటే ఎప్పుడైనా మనకి ఇట్ ఇంప్లైస్ -a లెస్ దాన్ x లెస్ దాన్ +a అనమాట. ఓకేనా, ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ x minus 1 ఇచ్చాడు. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మీకు -3 లెస్ దాన్ x minus 1 లెస్ దాన్ 3. ఓకే, రెండు వైపులా 1తో యాడ్ చేయండి, అప్పుడు మీకు x సెట్ వస్తుంది. ఓకేనా, సో -3 + 1 అంటే -2 లెస్ దాన్ x లెస్ దాన్ 3 + 1 4. సో ఇక్కడ మీకు లెస్ దాన్ ఉంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదు, అందువల్ల మీకు ఏంటి ఓపెన్ ఇంటర్వల్ ఉంటుంది, క్లోజ్డ్ ఇంటర్వల్ కాదు. సో x బిలాంగ్స్ టు -2 to 4, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఆల్రెడీ మనం ఇన్ఈక్వాలిటీస్లో, ఆల్జీబ్రాలో ఇన్ఈక్వాలిటీస్లో ఇవన్నీ చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్, the length of hall exceeds its breadth by 8 meters and its area is 180 meters square, then find the length of the hall. ఎప్పుడైనా మీకు ఇక్కడ ఇలాంటివి ఇచ్చేటప్పుడు లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి లెంత్ని ఎల్ అనుకోండి. ఓకే, లెంత్ ఆఫ్ హాల్ ఎక్సీడ్స్ ఇట్స్ బ్రెడ్త్ బై 8 meters అంటే బ్రెడ్త్ కన్నా 8 మీటర్లు ఎక్కువ ఉంది. సో నేను లెంత్ ఎల్ తీసుకున్నాను కాబట్టి L - 8 తీసుకోవచ్చు బ్రెడ్త్. ఓకే, ఇట్ ఈస్ ఈక్వల్ టు 180. ఇప్పుడు మీకు 180 రావాలి అంటే కన్ఫామ్గా ఈ రెండిట్లో ఏదో ఒకటి 10 కానీ 5 కానీ 2 కానీ అలా ఉండాలి. ఓకేనా, డైరెక్ట్గా మీరు ఆప్షన్స్ నుంచి చూసుకోండి. ఎల్ కనుక 18 అయితే L - 8 ఎంత అవుతుంది? 10 అవుతుంది. 18 × 10 180. సో అందువల్ల ఆన్సర్ 4th ఆప్షన్. సో ఇలా ఎప్పుడైనా తీసుకుంటే మీరు ఆప్షన్స్ వైజ్ వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ చూసారా, ఈ అబ్బాయి ఎవరో కానీ తను చేసింది ఏంటి? L = B + 8 తీసుకున్నాడు. అప్పుడు మీకు బ్రెడ్త్ వస్తుంది, దాని నుంచి లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే అది ఇంకొంచెం టైం తీసుకుంటుంది, ఒక 2-3 seconds ఎక్స్ట్రా. అందువల్ల అలా చేయొద్దు. ఓకే, నెక్స్ట్ 21. If f of x, g of x are given and also h of x is given, then f circle, g circle, h of x. How do you find out f circle, g circle, h of x? f circle, g circle, h of x అంటే f of g of h of x, అంతే కదా. ఫస్ట్ g of h of x ఫైండ్ అవుట్ చేయండి. h of x 2x కాబట్టి g of x x + 1 కాబట్టి 2xని x ప్లేస్లో వేస్తాం అంటే 2x + 1. ఓకే, f of x is equal to 1 + 2x కాబట్టి f of 2x + 1 ఏమవుతుంది? 1 + 2 × 2x + 1. ఓకే, సో 1 + 4x + 2 అంటే 3 + 4x, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్, x³ + mx - 12 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై x - 3 అంటే దీంతో డివిజిబుల్ అవుతుంది అంటే ఫ్యాక్టర్ ఏమవుతుంది? x - 3 = 0 చేస్తే x = 3. x = దీంట్లో 3 కనుక సబ్స్టిట్యూట్ చేసి =0 చేస్తే మీకు వాల్యూ ఆఫ్ m వస్తుంది. సో 3 సబ్స్టిట్యూట్ చేయండి, 3³ 27 + 3m - 12 = 0. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3m?
7లో 2 తీస్తే 5 15 -15. ఓకే, సో m ఈక్వల్ టు హౌ మచ్ -5. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద నెంబర్స్. ఆల్రెడీ మనం సర్డ్స్లో చెప్పుకున్నాం, అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది సర్డ్స్ అండ్ పవర్స్. ఎప్పుడైనా మీకు సర్డ్స్ కనుక ఇస్తే ఏం చెప్పాను నేను, ఇండెక్సెస్ అనేవి అన్నిటికన్నా ఈక్వల్గా ఉండాలి. ఓకే, సో ఫస్ట్ దీనికి ఇండెక్స్ ఎంత, 2^1/2 2, ఇది 4, ఇది 3, ఇది 4. సో అన్నిటికీ ఎల్సిఎం ఏమవుతుంది 12. సో అన్నిటికీ 12 తెచ్చేసుకోండి. ఓకేనా, సో 12 తెచ్చేసుకోవాలంటే దీన్ని ఎంత మల్టిప్లై చేయాలి, 6, దీన్ని 4తోని, సారీ దీన్ని 3తోని, దీన్ని 4తోని, దీన్ని 3తోని, అంటే 2^6, 3³ 4^4, 5³ అనేవి నెంబర్స్. 2^6 అంటే ఎంత, 2^5 32 to 64, 3³ అంటే ఎంత 27, 4^4 అంటే 256, 5³ అంటే 125. సో ఇప్పుడు ఈ నెంబర్స్ ఏ ఆర్డర్లో ఉన్నాయో ఆ వాల్యూస్ కూడా అవే ఆర్డర్లో ఉంటాయి. ఓకే, మీరు అసెండింగ్ ఆర్డర్ అంటే అన్నిటికన్నా చిన్నదేంటి, ఫస్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇది సెకండ్, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది. సో ఫస్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 4, నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2, నెక్స్ట్ ఫిఫ్త్ రూట్ ఆఫ్ 4, ఫోర్త్ రూట్ ఆఫ్ 5, నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 4. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఫాస్ట్గా చేసుకోవాలి. నెక్స్ట్ ద సొల్యూషన్ సెట్ ఆఫ్ ద ఇన్ఈక్వాలిటీ. ఇన్ఈక్వాలిటీస్ ఏముంది, సేమ్ 2 × x + 4 - 8 అంటే 2x + 8 - 8 లెస్ దెన్ 4తో మల్టిప్లై చేయండి, 4x - 16, 8 క్యాన్సిల్, ఈ 2x నాటి పంపించేయండి, ఈ 16 ఇటు తెచ్చేసేయండి. అప్పుడు ఏమవుతుంది, 16 లెస్ దెన్ 4x - 2x, 2x, 2 1s 2 8s అంటే ఏంటి, 8 లెస్ దెన్ x అంటే x గ్రేటర్ దాన్ 8. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదు, గ్రేటర్ దాన్ ఉంది. సో 8 కన్నా అన్ని వాల్యూస్ ఎక్కువ ఉంటుంది. సో ఓపెన్ ఇంటర్వెల్ 8 to ∞, థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ సో ఇవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సేమ్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో చెప్పినప్పుడు కూడా డిస్కస్ చేశాను, ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకే, సో ఒకసారి అక్కడ చూడండి, మీకు వచ్చేస్తాయి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్పినవి మళ్ళీ చెప్పే బదులు వేస్ట్ కదా, సో మిగతా క్వశ్చన్స్ డిస్కస్ చేయొచ్చు అందుకని. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చెప్పాను ఆల్రెడీ, దాంట్లో చూడండి. నెక్స్ట్, if the principal amounts to 4,480 in 2 years and 5,200 in 5 years at simple interest, the rate %. ఓకే, 2 yearsలో 4,480 అయింది అండ్ 5 yearsలో 5,200 అయింది. బట్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఏంటి, మనకి ఇంట్రెస్ట్ ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో బేసికల్గా ఏం లేదు ఇక్కడ. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఈక్వల్ టు P × 1 + RT/100, అంతేనా. సో ఫస్ట్ అమౌంట్ ఎంత ఉంది, 4,480. ఇక్కడ రేషియో తీసుకోండి, అప్పుడు ఎంత ప్రిన్సిపల్ తెలియదు. ఓకే, రెండిట్లోని 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి, అది 2 టైమ్స్కి. ఓకే, సో ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే మీకు 100 + 2R తీసేసుకోండి, బెటర్. ఇప్పుడు ఏంటి, అమౌంట్ ఈక్వల్ టు P × 1 + RT/100 కదా, 100 + RT/100. సో ఇక్కడ P రెండిట్లోని సేమ్, ప్రిన్సిపల్ సేమ్ కాబట్టి అమౌంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 100 + RT రేషియో. సో A1/A2 ఈక్వల్ టు 100 + R1T1/100 + R2T2. అలా చేసుకుంటే ఇంకా బెటర్. 4480/5200 ఈక్వల్ టు 100 + రెండిట్లోని సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కానీ ఇక్కడ 2R బికాస్ టైం పీరియడ్ 2. నెక్స్ట్ ఇక్కడ ఎంత, 100 + 5 years కాబట్టి 5R. ఓకే, 0 0 క్యాన్సిల్ అండ్ 1 1 to 4తో క్యాన్సిల్ అండ్ ఇక్కడ అంతా 430. ఓకే, నెక్స్ట్ ఇంకా 25 26 265, ఇంకెంత అవుతుందా, ఓకే 56. సో ఇక్కడ చూడండి, రెండిట్లోని 100 + 2R 100 + 5R ఉంది కాబట్టి మీరు 100తో మల్టిప్లై చేసుకుంటే బెటరు, లేకపోతే కాంపోనెంట్ డివిడెండ్ కూడా అప్లై చేయొచ్చు. మీకు కాంపోనెంట్ డివిడెండ్ ఐడియా లేకపోతే డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లై చేయండి. 5600 + 5R, 5600 + 56 × 5 అంటే 5 6 30 5 25 280 R ఈక్వల్ టు 6500 + 130R. ఓకే, సో ఇది అటు వెళ్ళిపోతే ఎంత అవుతుంది, 900 ఈక్వల్ టు 100 ఈక్వల్ టు 280లో 130 అంటే 150 R ఈక్వల్ టు 900 అంటే 156 15 6 90. సో R ఈక్వల్ టు హౌ మచ్, 6%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు
6%. సో ఇదంతా చేయాలి. లేదు అంటే ఒక టైప్ ఆఫ్ మెథడ్ ఉంటుంది. ఏంటంటే మీరు కొంచెం ప్రాక్టీస్ కనుక బాగా ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ప్రిన్సిపల్ కనుక 400 ఉందనుకోండి, ప్రిన్సిపల్ 400 అయితే అప్పుడు 4000 సారీ, అంటే మీకు చాలా క్వశ్చన్స్ మీకు 2000 ప్రిన్సిపల్ కానీ 4000 కానీ లేకపోతే 6000 కానీ అలా ఉంటాయి అన్నమాట. సో సపోజ్ ప్రిన్సిపల్ 4000 తీసుకుంటే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అప్పుడు 2 ఇయర్స్కి 480. ఓకే, సో 480 ఈక్వల్ టు 4000 ఇంటూ 2 ఇంటూ R/100. సో ఇలా చేసినట్టు చేయొచ్చు. కానీ అలా చేయాలంటే మీకు చాలా ప్రాక్టీస్ ఉండాలి. అప్పుడు ఇలా చేసినప్పుడు ఇదే కాన్సెప్ట్ అనేది మీరు 5200 కూడా అప్లై చేస్తారు. సో రెండిట్లోనే అలా ఉందా లేదా అనేది చూసుకొని చేయొచ్చు. ఓకే, సో అప్పుడు కూడా మీకు 6% అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ 28. A sum of money amounts to 600 after 2 years at 10% per annum simple interest. If the interest is compound annually, then the amount is. ఓకే, దీన్ని ఫస్ట్ ఈ మెథడాలజీ ఏం లేదు, సారీ, ఫస్ట్ మీకు ఇచ్చిన దాని నుంచి అమౌంట్ ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఇచ్చాడు, రేట్ %, తర్వాత టైం పీరియడ్ ఇచ్చాడు. మీరు ఫైండ్ అవుట్ చేసింది ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఈ అమౌంట్ నుంచి ఫస్ట్ ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేస్తారు, నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% 2 ఇయర్స్కి ఎంత అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అంతే. కానీ నేను దాన్ని చాలా ఈజీగా చెప్తాను చూడండి. సో ఎప్పుడైనా మీకు ఇలాంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేటప్పుడు సమ్స్ 10% ఎట్లా రాయొచ్చు, 1/10గా రాయొచ్చు. ఓకేనా, సో డినామినేటర్ ఎంత 10, 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి 10 స్క్వేర్ ఈజ్ ద ప్రిన్సిపల్ తీసుకోండి. ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%, 10 స్క్వేర్ 10% అంటే 10, ఇది ఫస్ట్ ఇయర్కి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 10%. ఓకే, ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్, అంటే 10% మళ్ళీ ఇంట్రెస్ట్ 10% అంటే 1. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే 10 స్క్వేర్ అంటే ఎంత 100 కనుక ప్రిన్సిపల్ అయితే ఈ 10 + 10 20 రూపీస్ అనేది ఏమవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో 10 + 10 + 1 ఈ 21 రూపీస్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది అనేది మీకు తెలియాలి. సో వాడు ఏమి ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్లో టోటల్ అమౌంట్ అనేది అంటే ఈ 100 + ఈ 20, దిస్ 120 పార్ట్స్ ఈజ్ గివెన్ యాజ్ హౌ మచ్ 600. అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది 12 1s 12 5s, 1 పార్ట్ ఈజ్ 5 రూపీస్. ఓకే, ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఎంత, ప్రిన్సిపల్ 100 + కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21. సో 121 పార్ట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 పార్ట్ 5 రూపీస్ కాబట్టి 121 పార్ట్స్ ఎంత అవుతుంది 6, 5 1 5 5 60. సో 605 రూపీస్ ఈజ్ ద ఆన్సర్. దట్ ఈస్ 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, సో ఈ విధంగా చేస్తే చాలా సింపుల్గా చేయొచ్చు. ఓకే, సో ట్రై టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ మోడల్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 9 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. నేను ఆల్రెడీ డిజిటల్ సమ్లో కూడా చెప్పాను, దట్ ఈస్ న్యూమరాలజీ కాన్సెప్ట్. 9తో డివిజన్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేవి 9తో డివిజిబుల్ అవ్వాలి. కానీ నేను అన్నింటినీ లెక్క పెట్టుకొని ఏం చేస్తాను, 5 4 9 క్యాన్సిల్, 7 + 2 9 క్యాన్సిల్. సో 3 + x కూడా 9 అవ్వాలంటే x ఎంత అవ్వాలి 6. సో అంతే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 30. ద రేషియో ఆఫ్ ద 4th ప్రపోర్షనల్ టు 1250. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఈ ప్రాబ్లమ్ని అక్కడ నేను 48 బదులు 18 వేసేసాను అంతే. అందువల్ల మనకి ఆన్సర్ కరెక్ట్గా రాలేదు. ఇప్పుడు అదే ప్రాబ్లం మళ్ళీ చెప్దాం, మీకు అర్థమవుతుంది. రేషియో ఆఫ్ 4th ప్రపోర్షనల్, ఫస్ట్ మీరు దీనికి 4th ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ వీటికి మీన్ ప్రపోర్షనల్, ఆ రెండింటికి మీరు ఏం చేయాలి, రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో 12కి 15 48 4th ప్రపోర్షనల్ ఏమవుతుంది 12/15 ఈక్వల్ టు 48/x. దట్ ఈస్ 4th ప్రపోర్షనల్ ఈజ్ x. సో 12 1s 12 4s దట్ ఈస్ x ఈక్వల్ టు హౌ మచ్ 60. నెక్స్ట్ 16కి 25కి మీన్ ప్రపోర్షన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 × 25. 16 బయటకు వస్తే 4 అవుతుంది, 25 బయటకు వస్తే 5 అవుతుంది. సో ఇదంతా 20. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, 60కి 20కి రేషియో 21s 23s. దట్ ఈస్ 3:1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మ్యాట్రిసెస్ అంతే. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇది నార్మల్గా సొల్యూషన్ సాల్వ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసి చేయొచ్చు. ఓకే, చాలా రకాలుగా చేయొచ్చు. ఇన్వర్స్ మెథడ్స్ మీకు చాలా తెలిసే ఉంటాయి. AX = BX అయితే B అయితే x = ఉంది A ఇన్వర్స్ ఆఫ్ B, అంతే కదా. సో ఆ విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఇది నార్మల్గా ఎలా చేస్తారు, మల్టిప్లై చేస్తారు. 2x - 3y = 8 నెక్స్ట్ 0 × x అంటే -y = -6.
మైనస్ వై ఈక్వల్ టు మైనస్ సిక్స్ అంటే ఎంత, వై ఈక్వల్ టు సిక్స్. వై సిక్స్ అయితే ఎక్స్ ఎంత అవుతుంది ఇక్కడ 18, 8, 26 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత 13. సో ఎక్స్ ఈక్వల్ టు 13, వై ఈక్వల్ టు 6 కాబట్టి 13 3 39 మైనస్ 30 అంటే 9. సో ఫోర్త్ ఆప్షన్. సో అలా చేయొచ్చు. లేకపోతే మీకు ఇక్కడ ఈజీగా సెకండ్ దాంట్లో వై వచ్చేసింది, లేకపోతే అప్పుడు ఏం చేస్తారు, రెండింటిని సాల్వ్ చేసుకోవాలి. అది ఇంకా కొంచెం పెద్ద ప్రొసీజర్. లేకపోతే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి మ్యాట్రిసెస్ ఇన్వర్షన్ మల్టిప్లికేషన్ మెథడ్ బట్టి చేయొచ్చు. ఓకే, అది నేను నెక్స్ట్ ఎక్కడైనా ప్రాబ్లం వస్తే చెప్తాను. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ 1. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 కాబట్టి ఎఫ్ ఆఫ్ 1 ఎంత అవుతుంది, 1 + 1 2. సో నెక్స్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1, దట్ ఈస్ జీ ఆఫ్ 2. ఎక్స్ క్యూబ్ ప్లస్ 2లో 2x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2³ + 2 అంటే 8 + 2 10. సో ఆన్సర్ ఈస్ 10. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 33. F of x is x plus 1 for x not equal to 1 because that is the domain, and then for x not equal to 0 the value of f of x plus f of 1 by x. f of x x plus 1 by x minus 1 అయితే f of 1 by x ఏమవుతుంది, x ప్లస్లో 1 by x చేయండి. 1 by x plus 1 by 1 by x minus 1. సో రెండిట్లోని ఎల్సిఎం తీస్తే 1 plus x by x by 1 minus x by x, x క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది, 1 plus x by 1 minus x. మీరు ఏం చేయాలి, రెండింటిను సమ్ కనుక్కోవాలి. సో ఇక్కడ x minus 1 ఉంది, ఇక్కడ 1 minus x ఉంది, అంటే మైనస్ ఆఫ్ రాసుకోవచ్చు x minus 1. సో రెండు క్యాన్సిల్ అయిపోయి మీకు ఏమొస్తుంది, ఆప్షన్ 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద మీడియన్ డేటా 15 and 12 దెన్ ద మోడ్ ఈస్, నేను ఆల్రెడీ ఫామ్లో చెప్పాను, మీకు స్టాటిస్టిక్స్ పీడిఎఫ్లో ఉంటే ఓకే, అదర్వైజ్ చాలామంది చదివే ఉంటారు. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో 3 × 12 మైనస్ 2 × 15, 36 మైనస్ 30 అంటే 6. సో 6. ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను పీడిఎఫ్లో స్టాటిస్టిక్ పీడిఎఫ్లో ప్రీవియస్ క్వశ్చన్స్లో ఆల్రెడీ పెట్టాను. ఓకే, ఇన్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ద మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్ ఇస్ 35 అండ్ ద లోవర్ బౌండరీ. మిడ్ వాల్యూ అంటే మిడ్ వాల్యూ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్ టు లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2. మిడ్ వాల్యూ 35 ఇచ్చాడు, లోవర్ బౌండరీ 30 ఇచ్చాడు, అప్పర్ బౌండరీ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. 2ని పంపించండి. 35 × 2 70, 70 - 30 40. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ మోడ్ ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్ వాల్యూ. ఇక్కడ మీకు ఏదైతే రిపీట్ అవుతుందో ఎక్కువ సార్లు అదే ఆన్సర్ అవుతుంది. 13 13 13 13 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. 15 15 2 టైమ్స్ రిపీట్ అయింది. 17 17 2 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ అంతే. సో ఎక్కువగా రిపీట్ అయింది ఏంటి, 13. సో ఆన్సర్ ఈస్ 13. నెక్స్ట్ మీడియన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ 5 7 12 16 14. ఓకే, ఎప్పుడైనా మీకు మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఇట్ ఈస్ ద మిడిల్ వాల్యూ వెన్ ద అబ్జర్వేషన్స్ ఆర్ ఇన్ ది అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. సో వీటిని అసెండింగ్ ఆర్డర్లో పెట్టండి ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఏదైనా పెట్టండి. సో పెడితే ఏమొస్తుంది, 2 5 6 7 8 10 11 12 16 12 14 16 మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ 1 2 3 మొత్తం 10 ఉన్నాయి. ఎప్పుడైనా 10 అబ్జర్వేషన్స్ ఈవెన్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు n+1/2 n/2 + 1 అని చెప్పొచ్చు. ఓకే, అదంతా మనకు అనవసరం. ఎప్పుడైనా మీకు ఇచ్చే అబ్జర్వేషన్స్ అప్పుడు ఏం చేస్తారంటే మీరు సగం, ఇప్పుడు దీన్ని 4 ఇటువైపు పంపించండి, ఈ 4 ఇటువైపు పంపించండి, ఇంకా రిమైనింగ్ మధ్యలో ఏవైతే ఉందో అక్కడ ఒకటే ఉందనుకోండి, ఆ ఒకటే ఆన్సర్ అయిపోతుంది. సపోజ్ 2 ఉన్నాయనుకోండి, రెండింటికి మీన్ ఫైండ్ అవుట్ చేస్తారు. 8 + 10కి మీన్ ఏంటి, 8 + 10/2 అంటే 18/2 9 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ 5 numbers is 67 and if one of the number be excluded their mean is 58, then the excluded number is. సో నేను వీటిని ఏం చేస్తానంటే ఇలాంటి దాన్ని ఎలిగేషన్స్ అప్లై చేస్తాను. ఓకే, 5 నెంబర్స్కి 67 మీన్, అండ్ ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ ఎక్స్క్లూడెడ్, 5 నెంబర్స్కి 67 ఒక నెంబర్ తీసేసాం అంటే టోటల్గా 5 నెంబర్స్ ఉన్నాయనుకుందాం. సో ఇది 4 నెంబర్స్కి, దాని ద ఎక్స్క్లూడెడ్ నెంబర్, మీరు ఎక్స్క్లూడ్ చేసిన నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది 5 నెంబర్స్కి మీను, ఇది 4 నెంబర్స్కి, ఇది 1 నెంబర్కి అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ దేర్ మీన్ ఇది 58 వస్తుంది. ఓకే, ఇక్కడ మీకు ఎంత వాల్యూ వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫైండ్ అవుట్ చేయండి. ఇది ఏమవుతుంది, 67 - 58 అంటే ఎంత, 8 9. ఓకే, సో కానీ 1 పార్ట్ 9 వచ్చింది కాబట్టి 4 పార్ట్స్ ఎంత వస్తుంది, 36 అంతేనా. సో 67 - 58 అక్కడ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇది మైనస్ ఇది ఎక్స్ అనుకుంటే x - 67 ఎంత రావాలి, 36 రావాలి.
సో ఎక్స్ ఈక్వల్ టు హౌ మచ్ 67 ప్లస్ 36 అంటే 90 103. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 103. సో ఎలిగేషన్స్ కాన్సెప్ట్ ఎవరికైతే బాగా తెలుస్తుందో అది ఈ విధంగా చేయొచ్చు. లేకపోతే నార్మల్గా అర్థమెటిక్ మీన్ యావరేజ్ తీసుకోండి. 5 నెంబర్స్ 67. సో సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై 5 ఈక్వల్ టు 67. సో సమ్ ఆఫ్ ది నెంబర్ 67 ఇంటూ 5. సో నెక్స్ట్ ఒక నెంబర్ ఎక్స్క్లూడ్ చేశారు, అది 58. సో 67 ఇంటూ 5 మైనస్ 58 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు ది ఎక్స్క్లూడెడ్ నెంబర్. సో ఆన్సర్ అప్పుడు కూడా ఎంత వస్తుంది? 103 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద నెంబర్. స్టాండర్డ్ డీవియేషన్కి ఆల్రెడీ ఫార్ములా చెప్తున్నాం కదా. స్టాండర్డ్ డీవియేషన్ అంటే మీకు ముందు డీవియేషన్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిది, మీన్ నుంచి ఎంత డీవియేట్ అవుతుందో తెలియాలి అంతే. సో ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేయండి సరిపోతుంది. మీన్ ఏంటి? 6. ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్ బార్. ఎక్స్ బార్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. 6 3 9 9 18 18 12 30 35 అంటే 6. సో మీన్ ఈజ్ 6. సో మీన్ డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేయండి. సో మీన్ డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో నార్మల్గా మీకు స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటి? సిగ్మా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా xi మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇది 6. 3 మైనస్ 6 ఎంత? 3. 3 స్క్వేర్ ఎంత? 9. 5 మైనస్ 6 1. 1 స్క్వేర్ 1. 6 మైనస్ 6 0. 7 మైనస్ 6 1. 1 స్క్వేర్. అండ్ 9 మైనస్ 6 3. 3 స్క్వేర్ 9 బై ఎన్ ఎంత? 5. దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. 9 1 10 10 20 20 బై 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2. సో స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా తెలిస్తే సరిపోతుంది, అంతకు మించి ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద మీన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆర్ 50 and 24 దెన్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100. మీకు ఏం తెలుసు ఇప్పుడు? కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ తెలుసు 50. స్టాండర్డ్ డీవియేషన్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ఇచ్చేసాడు ఎంత? మీన్ 50. ఓకే, సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ 24, మీన్ 50 ఇంటూ 100. సో 51 52 2 1 2 12. సో ఆన్సర్ ఈస్ 12. సో డైరెక్ట్ ఫార్ములాస్, మీకు అన్ని స్టాటిస్టిక్స్ అన్ని డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటాయి మ్యాక్సిమం. ఓకే, ఇఫ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ 64 and 15 అబ్జర్వేషన్స్ ఇస్ 40 దెన్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ టోటల్ అబ్జర్వేషన్స్. నేను ఆల్రెడీ పీడిఎఫ్లో కూడా చెప్పాను, కంబైన్డ్ మీన్ ఇస్ ఈక్వల్ టు x1 nx1 ax బార్ ప్లస్ by బార్ బై a ప్లస్ b అలా చేసుకోవచ్చు. లేదంటే ఇది ఎలిగేషన్స్ కూడా అప్లై చేయొచ్చు. ఎలిగేషన్స్ నుంచి ఇంకొంచెం ఈజీ అవుతుంది, పెద్ద ఏం కాదు. ఓకే, ఎలిగేషన్స్ ఎలా అంటే 5 అబ్జర్వేషన్స్కి 64, నెక్స్ట్ 15 అబ్జర్వేషన్స్కి 40. సో మీరు కంబైన్డ్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇది రేషియో కాబట్టి 5 1s 5 3s. సో 1:3. సో ఇప్పుడు ఈ కంబైన్డ్ మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 64 ఇంటూ 1 దట్ ఈస్ 64, 40 ఇంటూ 3 దట్ ఈస్ 120 బై 1 ప్లస్ 3 అంటే 4. సో 184 బై 4. 184 బై 4 అంటే 4 4 16 4 6 అంటే 46 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇది కూడా ఈజీనే. ఓకే, లేదు అంటే నేను ఆల్రెడీ డిజిటల్ సమ్ అప్లై చేశాను. డిజిటల్ సమ్ మనం చెప్పుకున్నాం కదా, డిజిటల్ సమ్ చేయండి డైరెక్ట్గా. 5 ఇంటూ 64 ప్లస్ 15 ఇంటూ 40, 15 ఇంటూ 40 బై 5 ప్లస్ 15 అంటే ఎంత? 20. ఓకే, డిజిటల్ సమ్ మీకు డివిజన్లో చెప్పలేదా? డిజిటల్ సమ్ చెప్పాను కదా, డివిజన్. ఓకే, డివిజన్లో అయితే ఏమవుతుంది? ఇక్కడ ఫస్ట్ డినామినేటర్లో ఎంత? 2 + 0 2. డినామినేటర్లో 2 ఉంది కాబట్టి రెండింటికి 5తో మల్టిప్లై చేయాలి. కానీ ఫస్ట్ న్యూమరేటర్ ఎంత? డిజిటల్ సమ్ చూడండి. 6 + 4 1, 1 ఇంటూ 5 5, 5 1 6, 6 4 24, 6 6 5 10, 6 ఇంటూ 5, 6 5 11, 11 అంటే 2 2 5 10, 10 అంటే 1. సో ఆప్షన్లో 1 రావాలి. 1 ఎక్కడుందో చూడండి. మన లక్ కాబట్టి ఓన్లీ సెకండ్ ఆప్షన్లో మాత్రమే 1 ఉంది. 6 + 4 10 కాబట్టి. ఓకే, డిజిటల్ సమ్ అప్లై చేసిన బెటర్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ n నేచురల్ నెంబర్స్. ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ కాదు, మీన్. అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఓకే, బై n. సో 2 క్యాన్సిల్ అయిపోతే ఇది వస్తుంది. సరే, మాకు తెలియదు సార్ ఇప్పుడు ఈ ఫార్ములానే మాకు గుర్తుండదు అంటే ఏం లేదు. స్క్వేర్స్ అడిగాడు కదా, సో ఒక నెంబరే తీసుకోండి అబ్బా. ఓకే, ఒక నెంబర్ తీసుకుంటే 1 స్క్వేర్. 1 స్క్వేర్కి మీన్ ఏంటి? 1 స్క్వేర్ బై 1 1 రావాలి. అంటే n ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు 1 రావాలి. ఎక్కడ వస్తుందో చూడండి. ఓకే, ఇక్కడ n ఈక్వల్ టు 1 వేస్తే 2 వస్తుంది, ఇక్కడేమో 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ n ఈక్వల్ టు అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ బై 2 అంటే ఎంత? 4
ప్లస్ 5/2 5/2 ఎక్కడ వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. అది ఓన్లీ థర్డ్ ఆప్షన్లోనే వస్తుంది, చూడండి. ఓకేనా? 2 4 5 5/2 ఎస్, థర్డ్ ఆప్షన్లో మాత్రమే వస్తుంది. సపోజ్ మీకు ఆ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అన్నింటి ఆ ఫామ్లో గుర్తులేకపోయినా కూడా పర్లేదు. ఓకే, నెక్స్ట్ ద మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్. మిడ్ వాల్యూ అంటే ఏం చెప్పాను? 53 + 74/2 అంటే 127/2 అంటే 63.5. నెక్స్ట్ ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, a² + b². సో a² ఫైండ్ అవుట్ చేయండి, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అండ్ b² సబ్స్టిట్యూట్ చేయండి, అదే ఫైండ్ అవుట్ చేయండి, 2 యాడ్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, సారీ. నెక్స్ట్ ఏ ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏ ఇన్వర్స్ ఎప్పుడైనా 2/2 మ్యాట్రిక్స్ కదా. సో 1/AD - BC ఇంటూ ABCDకి ఇక్కడ B, ఇక్కడ D, ఇక్కడ A, ఇక్కడ -B -C. ఓకే, అంటే ABCD కనుక మీకు ఉంటే దానికి ఇన్వర్స్ ఇది ఫార్ములా. ఓకే, సో ఫస్ట్ 1/AD - BC అప్లై చేయండి. 1/AD - 1 0 అంటే 1/-1 ఇంటూ ఈ రెండు చేంజ్ అవుతాయి అన్నమాట. ఇది -1 ఇది 1, ఈ రెండింటికి మైనస్లు వస్తాయి, -4 0. సో -1తో మల్టిప్లై చేస్తే 1 4 0 -1 అంటే మళ్ళీ సేమ్ నెంబరే వచ్చింది కదా, సేమ్ మ్యాట్రిక్సే. సో ఆన్సర్ ఈస్ ఏ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ సిగ్మా దెన్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు సిగ్మా. నేను ఆల్రెడీ స్టాటిస్టిక్స్ పీడిఎఫ్లో కూడా చెప్పాను. ఓకే, సో నార్మల్గా ఎప్పుడైనా మీకు ఒక డేటా ఇలా x1 x2 xn డేటా కనుక ఉండి దాని స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా అయితే ax1 ax2 అండ్ సో ఆన్ axn డేటా అనేది ఏమవుతుందంటే ఏ సిగ్మా అవుతుంది. కానీ ఆ ఏ షుడ్ బి పాజిటివ్ నెంబర్ అవ్వాలి. నెగిటివ్ నెంబర్ అయితే మీకు నెగిటివ్ ఉన్నా కానీ పాజిటివ్ ఉన్నా కానీ సిగ్మానే వస్తుంది, ఎందుకంటే సిగ్మా ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్స్ ఆఫ్ ది డీవియేషన్స్. అందుకని మైనస్ కూడా ప్లస్ అయిపోతుంది. సో అందువల్ల ఆప్షన్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 47. సో అందరికీ మీకు సెట్స్ మల్టిప్లికేషన్స్ తెలిసే ఉంటుంది, ఏం లేదు. ఫస్ట్ బి ఇంటర్సెక్షన్ సి ఏంటి? రెండిట్లోనే ఏ వాల్యూ ఉంది? 3 ఉంది. ఓకే, సో ఏ ఇంటూ బి ఇంటూ సి అంటే 3తో మల్టిప్లై చేయాలి. అక్కడ ఏంటి 3 × 2 అలా కాదు. సో 2 3 సెట్కి ఇంకో సెట్ 3 ఉంది అంటే ఇక్కడ ఏమొస్తుంది? 2 3 1 ఆర్డర్ పేర్ అండ్ 3 3 అనదర్ ఆర్డర్ పేర్. ఓకే, సో సెట్స్ అండ్ రిలేషన్స్ మీకు ఐడియా ఉంటే ఏ ఇంటూ బి అనేది తెలుస్తుంది. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద మీన్ ఆఫ్ ద 5 అబ్జర్వేషన్స్ ఈజ్ దిస్ దెన్ ఫైండ్ ద ఫస్ట్ 3 అబ్జర్వేషన్స్. సో ఇది స్టాటిస్టిక్స్ పీడిఎఫ్ ఎవరికైతే సెండ్ చేశానో వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ 16 అని పడింది. సారీ ఫర్ దట్, ఇట్ ఈస్ 6. ఓకే, సో 5 అబ్జర్వేషన్స్ మీన్ ఏంది ఇచ్చాడు? 8 ఇచ్చాడు. సో సమ్ ఏమవుతుంది అప్పుడు? 5 × 8 40 అవుతుంది. సో x + x + 2 x + 4 + x + 6 + x + 8 అనేది 40. అంటే 5x + 6 + 4 10 8 + 2 10 5x + 20 ఈక్వల్ టు హౌ మచ్? 40. సో 5x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 20. సో x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 4. సో x 4 కాబట్టి అబ్జర్వేషన్స్ మొదట 3 అబ్జర్వేషన్స్ ఏమవుతాయి? 4 6 8. దీనికి మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఎంత అవుతుంది? 18. నెంబర్ ఎంత? 3. 18/3 అంటే 6. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 49. ABC sets given and A - B union C. ఫస్ట్ B union C ఫైండ్ అవుట్ చేయండి. B union C అంటే అన్ని నెంబర్స్ కలిపి ఉండాలి. 2 4 6 7 3 7 8 అంటే 2 3 4 6 7 8 ఈ సెట్ B. ఓకే, A - B అంటే ఏలో నుంచి బీలోని తీసేయాలి. ఏవే తీసేయాలి? 2 3 4 అనేవి ఏకి ఉన్నాయి, బీకి ఉన్నాయి, అవి తీసేయండి. 8 ఉందా? 8 కూడా తీసేయండి. అప్పుడు ఇంక రిమైనింగ్ ఏలో ఏవైతే ఉన్నదో అదే ఆన్సర్ అవుతుంది. ఏలో ఇంకేముంది? ఓన్లీ 1 ఉంది. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద సొల్యూషన్ సెట్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ x - 2 > 6. మాడ్యులస్ ఆఫ్ x > ఏకి నేనేం చెప్పాను? సపోజ్ మాడ్యులస్ ఆఫ్ x > a అంటే ఇది -a ఇది a. సో -∞ to -a అండ్ a to ∞ అని చెప్పాం. ఓకే, సో అలాగే మాడ్యులస్ ఆఫ్ x - 2 > 6 అంటే x - 2 ఈజ్ లెస్ దెన్ -6 అండ్ x - 2 ఈజ్ గ్రేటర్ దెన్ 6. ఓకే, 6 కన్నా ఎక్కువ ఉంటాయి, -6 కన్నా తక్కువ ఉంటాయి. సో x లెస్ దెన్ అవుతుంది, -6 + 2 అంటే -4,
ఇక్కడ x గ్రేటర్ దెన్ 8 అంటే 8 కన్నా ఎక్కువ అండ్ -4 కన్నా తక్కువ అంటే -∞ to -4 యూనియన్ 8 to ∞. సో ఈ వాల్యూస్ అన్నీ మీకు ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి ఆల్జీబ్రాలో క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్ చూడండి, కన్ఫర్మ్గా ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో 50 క్వశ్చన్స్ అయ్యాయి. ఈ 50 క్వశ్చన్స్కి చాలా టైం తీసుకుంది. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. ప్రిపేర్ వెల్. జై హింద్.